వెల్కమ్ టు టాప్ గేట్ తెలుగు ఛానల్. ఈరోజు మనము కాచిగూడ దగ్గర ఉన్న క్యాబ్ స్టాండ్కి వచ్చినాం. మరి ఇక్కడ ఉన్న క్యాబ్ డ్రైవర్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడుతూ వస్తున్నాం. అంతేకాదు నరేందర్ ఓలా ఊబర్ మాత్రము మనకు ఓలా ఊబర్ రాపిడో మనకు ఫస్ట్ మనకి ఏం చెప్పింది, మినీకి మాత్రం 18 రూపాయలు, సడన్కి 20 రూపాయలు, ఎస్వీకి మాత్రం 28 రూపాయలు వాళ్ళ మెసేజ్లే వస్తున్నాయి. ఓలా మెసేజ్లు వస్తున్నాయి. ఆ ప్రకారం బిల్లు చేస్తాం. మనం ఎందుకు ధర్నా చేస్తాం? చేయలేము కదా. అందుకే ఆ ప్రకారంగా ఇస్తారా ఇవ్వరా సోదరులకు తెలియజేయమనగా 27, 28, 29 నాడు మన డ్రైవర్స్ కూడా కొంతమంది స్ట్రైక్ చేస్తున్నారు. 27, 29 తారీఖు నాడు ఖచ్చితంగా అందరు డ్రైవర్స్ ఇంటి దగ్గరనే ఉండాలి, రోడ్డు మీదకి రావద్దు. ఈ ఛానల్ ద్వారా నీకు అలా ఇచ్చేంత వరకు మన సమ్మె కొనసాగించాలని ఈ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పాలన్న ఓలా ఊబర్ ర్యాపిడో పైన ఇప్పుడు చూసినట్టయితే ఎయిర్పోర్ట్ అయితే మనకి స్ట్రైక్ చేస్తున్నారు, ధర్నా నడుస్తూ ఉంది. చాలా మంది ఇట్లా ఎయిర్పోర్ట్ ఆపుతూ ఉన్నారు డ్రైవర్. మరి మీకు ఏమనిపిస్తుంది? ఎయిర్పోర్ట్ రైడ్స్ మీరు ఎందుకు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు? ఎయిర్పోర్ట్ రైడ్స్ అని కాదు, ఇక్కడ ప్రాబ్లం సమస్య ఏంటంటే 2014లో ఓలా లాంచ్ అయినప్పుడు ఈ అగ్రిగేటర్స్ చూడకుండా అందరూ డ్రైవర్లకు పాపం వాళ్ళు ఎడ్యుకేషన్ ఉన్నారు, నాన్ ఎడ్యుకేషన్ ఉన్నారు కదా పాపం, అందరూ సైన్లు తీసుకున్నారు. వాళ్ళు 2014లో ఇన్సెంటివ్లు ఇన్సెంటివ్లు ఇచ్చేసి మాకు మోటివేషన్ చేసేసి మీరు రోజు 6,000 సంపాదిస్తారు, 7,000 సంపాదిస్తారు అన్నది. మేము కూడా 2012తో స్టార్ట్ అయింది. సరే అన్ఎంప్లాయ్మెంట్ మనకు మంచిగా ఉంది కదా అని చెప్పేసి చాలా 14 అవర్స్ దగ్గర 12 to 14 అవర్స్ 8-9 సంవత్సరాల నుంచి మనం ఏ కంపెనీలో చిన్న ఉద్యోగం చేసినా కూడా ఈరోజు 40-50 వేల శాలరీ వస్తుంది. వీడు అటర్ ఫ్లాప్గా వీళ్ళు మొత్తం మోసం చేసింది, డ్రైవర్లను మోసం చేసింది. ఓనర్ కమ్ డ్రైవర్ అంటే ఏంది? కారు మెయింటైన్ చేయాలి, ఇక్కడ కార్ ఫ్యూల్ చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, పిల్లల ఎడ్యుకేషన్ చూసుకోవాలి, ఎవ్రీథింగ్ మొత్తం నేను చేసే కష్టం మీద ఆధారపడి ఉంటారు. ఈ ట్రాఫిక్లో హెవీ ట్రాఫిక్లో రోజు అందరు ప్రతి ఒక్క రోడ్డు కూలి మేస్త్రి కూడా ఈరోజు 1,200 ఎర్నింగ్ చేసుకుంటాం రోజు. అంటే మేము ఎంత చేయాలి? రోజు అట్లీస్ట్ 4,000 ఎర్నింగ్ మినిమం ఉండాలి మాకు, నెట్ ఎర్నింగ్. అప్పుడు మాత్రమే దాన్ని రెంట్ వాళ్ళే ఓలా ఊబరు కారు ఇస్తుండ్రు అగ్రిగేటర్స్. రోజు 1,000 రూపాయలు 1,100 ఛార్జ్ చేస్తుండ్రు. మరి వాళ్ళ కార్కి ఏమట్లయితే మాకు మేము మెయింటైన్ చేస్తుంటాం. ఇంకోటి చాలా మంది డ్రైవర్స్ ఏమంటున్నారంటే, ఏదైతే ఊబర్ కానీ మిగతా సంస్థలు కానీ అయితే వెహికల్స్ ఇస్తున్నారు, లీజ్కి వెహికల్స్ ఇస్తున్నారు, ఫస్ట్ ప్రధానత అనేది ఆ వెహికల్స్కి ఇస్తున్నారు, మరి వాళ్ళకే ఫస్ట్ బుకింగ్ ఇస్తున్నాయి అని చెప్తా ఉన్నారు. కరెక్టేనా? ఇంకొకటి అది వాస్తవం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ డ్రైవర్లు మన తెలంగాణ మనం తెచ్చుకున్న సపరేట్ చేసుకొని తెలంగాణలో పుట్టి పెరిగినాం, మాకు ఖచ్చితంగా మాకు అన్నింటి మీద అధికారం ఉంటుంది. మేము కూడా ఇప్పుడు తెలంగాణలో పుట్టిన వాళ్ళము, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ బండ్లు కూడా మేము పట్టుకుంటాం ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ సపరేట్ అయినప్పుడు మొత్తం మన ఇన్కమ్ కూడా మనం సోర్స్ మనం క్రియేట్ చూసుకోవాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఈ ఆర్టీసీ ఫ్రీ పెట్టడం వల్ల కూడా ఆటోలకు ఎఫెక్ట్ పడ్డది, కార్లకు ఎఫెక్ట్ పడ్డది. కస్టమర్లు ఏం చేస్తున్నారు? 800-1,000 రూపాయల సర్జీలో బుకింగ్ ఇస్తూ ఆశ పెట్టినప్పుడు కస్టమర్ కూడా ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే ఏది తక్కువ లేదు, ప్రతి ఒక్క రేటు. అవును, మీ వాటా ఏదైతే వాటా అన్నారో మీరు ఇస్తున్నారో అది వాస్తవమే. మేము చాలామంది కస్టమర్ ఇట్లా మాట్లాడడం జరిగింది, చాలామంది కస్టమర్తో ఇట్లా అడగడం జరిగింది. మరి మీకు ఓలా ఊబర్ ర్యాపిడో ఓలా క్యాబ్ ఏదైతే ఉందో రేటు బుకింగ్ రాగానే మా డ్రైవర్ ఫోన్ చేసి మరి అదనంగా ఛార్జీలు ఎక్కువ అడుగుతూ ఉన్నారు. మరి ఆ విధంగా అడుగుతున్నారంటే కస్టమర్కి ఏం చెప్పడం జరిగిందంటే, మాకు డ్రైవర్లకు ఇబ్బంది ఏం లేదు, మాకు యాప్లో ఏదైతే మీకు ఎయిర్పోర్ట్ పోవడానికి 600 చూపిస్తుంది కదా, అది మాకు 1,500 చూపించినా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కానీ కస్టమర్కి యాప్లో చూపించట్లేదు. దీంట్లో నష్టపోయేది మెయిన్ డ్రైవర్ సోదరులని కస్టమర్కి ఇట్లా చెప్పడం జరిగింది. వాస్తవమే సార్. ఇంకొకటి సార్, 10 రూపాయలకు 10 కిలోమీటర్లు, 30 రూపాయలకు 30 కిలోమీటర్లు, 40 రూపాయలు 40 కిలోమీటర్లు, అంటే కిలోమీటర్ 10 రూపాయలు. అంటే కారు మెయింటెనెన్సే 16 రూపాయలు పడుతుంది ఓన్లీ విత్ ఫ్యూయల్ ఓన్లీ. అయితే మనకు ఎంత రావాలి సిటీలో ఈ ట్రాఫిక్లో ఈ రోజుల్లో మన ఎర్నింగ్ అంటే అట్లీస్ట్ 25 నుంచి 30 రూపాయల కిలోమీటర్ యావరేజ్ ఖచ్చితంగా తీరవలసిందే. అట్లీస్ట్ 40 కిలోమీటర్స్ ఎన్నీరు ఎక్కడి నుంచి అయినా మనకు 40 కిలోమీటర్ మినిమం వస్తుంది. గచ్చిబౌలి హైటెక్ సిటీ కానీ కాచిగూడ నుంచి 80% మనకు 40 కిలోమీటర్ వస్తుంది. అయితే వీళ్ళు ఎయిర్పోర్ట్ కూడా 20 రూపీస్ పర్ కిలోమీటర్ కాకుండా 30 రూపీస్ ఇచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 600 వస్తుంది, 300 వస్తుంది, 350 ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఎక్కడ వాళ్ళు ఎవరు ఉంటారు? కోటీశ్వర్లే ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా. ఇంకొకటి ఎయిర్పోర్ట్ పోయిన తర్వాత అక్కడ 2 అవర్స్ మినిమం వెయిట్ చేయవలసి వస్తుంది. 2 అవర్స్ వన్ వెయిటింగ్ ఛార్జ్. ఇంతకు స్టార్టింగ్లో లాంచ్లో ఓలా ఊబర్ స్టార్టింగ్లో 250 రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ కూడా ఇచ్చారు. ఎప్పుడైతే ఓవరాల్ మనం క్రాస్ అవుతాం, ఓవరాల్ ఎక్కుతామో 250 రూపాయలు ఇచ్చిండ్రు స్టార్టింగ్లో, 2014-15లో స్టార్టింగ్లో. అయితే ఇప్పుడు ఏంది, 2 గంటల నుంచి 3 గంటల వరకు 4 గంటలు వెయిట్ చేయాలి. అక్కడ క్యూ ఉంటుంది. క్యూ ఉన్న తర్వాత మనం బండి తీసుకునే వెహికల్ పెడుతున్నట్టు కస్టమర్ ఛార్జెస్ ఏమో 1,500 వేస్తుంది గచ్చిబౌలికి, మనకి ఇచ్చేదేమో 450, 350 ఇస్తాం. అంటే ఎయిర్పోర్ట్ నుంచి మేము లాస్ అవుతాం, 100% లాస్ అవుతాం. 3 గంటలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వాలి. దెన్
ఇంక్లూడ్ చేయాలి 25 రూపాయల కిలోమీటర్, అప్పుడు మాకు వర్కౌట్ అవుతుంది ఎయిర్పోర్ట్. అందుకే ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి 1000 రూపాయలకు బుకింగ్ పోవాలి, అక్కడ నుంచి వెయిటింగ్ ఛార్జ్ మొత్తం 2-3 గంటల వెయిటింగ్ ఛార్జ్ చేయాలి, ప్లస్ అక్కడ నుంచి కూడా ఒక 1000 రూపాయలు వస్తున్నాయంటే మాకు మొత్తం ఫ్యూయల్ వంగా ఎయిర్పోర్ట్ డ్రాప్ మాకు అరౌండ్ 5 hours పడుతుంది. మొత్తం టోటల్ 5 hours మేము మా ఎర్నింగ్ చూపించాలి వాళ్ళు, ఎందుకంటే అరౌండ్ 100 kilometers అవుతుంది ఎయిర్పోర్ట్ పోయి రావాలంటే. ఓకే, ఎయిర్పోర్ట్ వెళ్ళి దాదాపు మీరు ఇక సిటీ నుంచి ఒక రైడ్ తీసుకొని వెళ్తే ఎయిర్పోర్ట్కి మీకు వచ్చేది దాదాపు అందులో మిగిలిన కమిషన్ అవన్నీ కూడా 300 మిగులుతాయి మీకు. నథింగ్ సార్, ఆ 300 కింద ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి డ్రాప్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేస్తే మాకు 5 hours టోటల్ టైము. దాంట్లో ఏమవుతుంది, 100 kilometer వెహికల్ రన్ అవుతుంది. 100 kilometerలకు వాళ్ళు వెయిటింగ్ ఛార్జ్ ఇంక్లూడ్ 100 kilometerలకు వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వాలా, ప్లస్ 100 kilometerకు 25 రూపాయల కిలోమీటర్ పెట్టుకున్నా కూడా ఎంత రావాలి, యాక్చువల్గా 2000 రావాలా. అప్పుడు డ్రైవర్కు అరే ఒక ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది, కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాళ్ళు కానీ ఫ్లైట్లో వాళ్ళకి టైం, ఇంకొకటి ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్, ఈ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కానీ ప్రతి దానికి సర్వీస్ చేసాం సార్. మేము కష్టపడ్డాం, ఈరోజు ఫలితం లేకుండా మేము అప్పుల పాలవుతున్నాం. ఇంకొకటి ఇక్కడ గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధిని వాళ్ళు కూడా చెప్పుకోవాలి ఏంటంటే రైతుల గురించి కానీ మిగతా కూలీల గురించి కానీ ఏ విధంగా ఉండదు. మాకు ఈఎస్ఐ లేదు, ఒక పిఎఫ్ లేదు. ఇప్పుడు ఒక కారు తీసుకున్నామంటే కారు అమ్మేటోళ్ళు బాగుపడుతున్నాడు, బిజినెస్ చేసేవాళ్ళు బాగుపడుతున్నాడు. మేము ఈయన పరిస్థితిలో ఉన్నాం సార్. ఎయిర్పోర్ట్ మేము అన్నీ ఇంకొకటి ఫ్యూచర్లో వీళ్ళు ఎవరు లొంగలేదనుకో ఎయిర్పోర్ట్ అన్ని బ్యాన్ చేస్తాం, మా అంతా మేము యాప్ బంద్ చేసుకొని వదిలేసేస్తాం. అప్పుడు దీనికి అగాయితీలు ఏమైనా చేసుకునే డ్రైవర్లు పరిస్థితి వేరే అవుతుంది సార్. దయచేసి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము పని చేయనికున్నాం ఇక్కడ. మన తెలంగాణలో మన అభివృద్ధి ఇంకా అభివృద్ధి చేయాలంటే క్యాబ్ల నుంచి సాధ్యమవుతుంది 100%. ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ రవాణా గవర్నమెంట్కి మీరు ప్రతిరోజు ఏదైతే పెట్రోల్ డీజిల్ పోతున్నారో దాని ప్రకారం గిట్లా మీరు ట్యాక్సులు కడతా ఉన్నారు 100% సార్. ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి సంతృప్తి ప్రతిరోజు వీళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ బుకింగ్లో మనకు జిఎస్టీ ఎగ్జిట్ అంటే గవర్నమెంట్ మా నుంచి ఖచ్చితంగా వాళ్ళ ట్యాక్సులు పోతూనే ఉన్నాయి, కానీ మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు. ఇక్కడ టీడీఎస్ అన్నారు, టీడీఎస్లో కూడా మాకు ఏం వస్తలేదు. పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మా హెల్త్ కానీ, మేము కానీ, వెహికల్ కానీ ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్లో ఖచ్చితంగా మనకు ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాల్సిందే ఇక్కడ. లేకపోతే డ్రైవర్లు ఏం చేస్తారు సార్, డ్రైవర్లు పాపం ఒకడు పారిపోతాడు బుకింగ్ వచ్చింది అనేది ఇది కాదు. ఒక సిస్టమేటిక్గా పోవాలంటే వాళ్ళకు కూడా మేము కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం సార్. మొన్న ఎలక్షన్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీ డ్రైవర్లకు కూడా చాలా హామీలు ఇచ్చారు. ఒకటి సంవత్సరానికి 12,000 ఇస్తాను, సంవత్సరానికి 12,000 అని ఆటో డ్రైవర్లకు అన్నట్టు క్యాబ్ డ్రైవర్లకి దాంట్లో కూడా మాకు డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఇట్లా ఇస్తామని గతంలో ఎలక్షన్ టైంలో చెప్పడం జరిగింది. ఇది మాకు వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఇప్పుడు అమలు చేయాలని మీకు కోరుకుంటున్నాం. గవర్నమెంట్ డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఇట్లా కావాలని కోరుకుంటున్నారు గవర్నమెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన డ్రైవర్ల సమస్యలపైన స్పందించి మరి డ్రైవర్లకు మంచి ఒక ధర రేట్ అనేది ప్రకటిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.